గడిచిపోయిన కాలాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? ఈరోజు మనం చరిత్ర అనే ఒక పెద్ద సముద్రంలోకి ఓ చిన్న ప్రయాణం చేద్దాం. అసలు గతాన్ని తెలుసుకోవటానికి మనం ఏ ఏ పద్ధతులు వాడతామో చూద్దాం. సరే, ముందుగా మన సొంత చరిత్రతో మొదలు పెడదాం. ఒక్క నిమిషం. జీవితంలో మొట్టమొదటగా గుర్తున్న విషయమేంటి? అదే కదా మన గడిచిన కాలానికి మొదటి అడుగు. ఈహెచ్ కార్ అనే ఓ గొప్ప చరిత్రకారుడున్నారు. ఆయనేమన్నారంటే, చరిత్ర అంటే కేవలం పాత తేదీలు, సంఘటనల లిస్ట్ కాదనమాట. అదొక సంభాషణ. గడిచిపోయిన కాలంతో మనం ఇప్పుడు జరుపుతున్న సంభాషణ లాంటిది. ఇప్పుడు మన సొంత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చి ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. మన గ్రహం అంటే మన భూమి, దాని సుదీర్ఘమైన కథేంటో చూద్దాం. ఈ ప్రయాణం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఈ నెంబర్ చూడండి, 454 కోట్లు అక్షరాల. ఇదే మన భూమి వయస్సు. ఊహించుకోడానికే కష్టంగా ఉంది కదూ? మన జీవితకాలంతో పోలిస్తే ఇది అస్సలు లెక్కే కాదు. ఇంత పెద్ద కాలాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. భూమి చరిత్ర మొత్తం ఒక 24 గంటల రోజనుకోండి. అలాగైతే మన మానవ జాతి మొత్తం కథ ఎప్పుడు మొదలైందో తెలుసా? అర్ధరాత్రికి కొన్ని సెకండ్ల ముందు, అంతే. అంటే భూమి పుట్టాక దాదాపు సగానికి పైగా కాలం, ఓ 200 కోట్ల సంవత్సరాలు, ఇక్కడసలు జీవమే లేదు. ఆ తర్వాతెప్పుడో నీటిలో మొదటి చిన్న చిన్న కణాలు పుట్టాయన్నమాట. ఆ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాలకు భూమిమీద పెద్ద పెద్ద జంతువులు తిరిగాయి. అవే డైనోసార్లు. లక్షల సంవత్సరాలపాటు ఈ గ్రహాన్ని అవే ఏలాయి. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇంత పెద్ద కథలో మనమెప్పుడొచ్చాం? మనం అంటే ఆధునిక మానవులం కేవలం 3 లక్షల సంవత్సరాల క్రితమే ఈ భూమ్మీదకొచ్చాం. అంటే ఈ గ్రహానికి మనం చాలా కొత్తవాళ్లమన్నమాట. మరి ఇంత పాత విషయాలు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం జరిగినవి మనకెలా తెలిశాయి? అదంతా కొంతమంది శాస్త్రవేత్తల వల్లే. వాళ్ళని మనం గతం చెప్పే డిటెక్టివ్లు అని సరదాగా పిలవచ్చు. గడిచిపోయిన కాలమనే ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చేయడానికి ప్రధానంగా ఈ 4 రకాల నిపుణులు పనిచేస్తారు. చూశారుగా, ప్రతి ఒక్కరూ వేరువేరు ఆధారాల కోసం వెతుకుతారు. ఇప్పుడు వీళ్ల గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ముందుగా భూగర్భ శాస్త్రవేత్తలు. వీళ్ళు మన కాళ్ల కింద ఉన్న నేలని, రాళ్లని, పర్వతాలని చదువుతారు. భూమి పొరల్లో దాగి ఉన్న కథలని బయటకు తీస్తారన్నమాట. ఇక పాలియాంటాలజిస్టులు, వీళ్ళు శిలాజాలని వెలికితీస్తారు. అంటే ఒకప్పుడు బతికి చనిపోయిన జంతువులు, మొక్కల అవశేషాలు. వీరి వల్లే మనకు డైనోసార్ల గురించి అంత గొప్పగా తెలిసింది. మానవ శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, మన పూర్వీకుల కథని అధ్యయనం చేస్తారు. వాళ్ళు ఎలా బతికారు, వాళ్ల ఆచారాలు, వాళ్ల సమాజాలు ఎలా ఉండేవి, ఇలాంటి విషయాలన్నీ వీరు పరిశోధిస్తారు. ఇక పురావస్తు శాస్త్రవేత్తలు. వీళ్ల పని చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నేలని తవ్వి పాతకాలం నాటి వస్తువుల్ని, పనిముట్లని, కుండల్ని, కట్టడాల్ని బయటికి తీస్తారు. వాటిని బట్టి ఆ కాలంనాటి మనుషుల జీవితం ఎలా ఉండేదో చెప్తారు. సరే, ఈ డిటెక్టివ్లు కనుక్కున్న విషయాలన్నింటినీ ఒక వరసలో పెట్టాలి కదా. దానికి కాలం కొలవడం చాలా ముఖ్యం. మరి మనం టైంని ఎలా లెక్కిస్తాం? ఇక్కడే ఓ చిన్న చిక్కుముడుంది. సాధారణంగా మనం వాడే క్యాలెండర్ కాలాన్ని 2 భాగాలుగా చూపిస్తుంది. ఒకటి బీసీఈ అంటే సాధారణ శకానికి ముందు. రెండోది సిఈ అంటే సాధారణ శకం. బీసీఈలో సంవత్సరాలు వెనక్కి వెళ్తాయి, సిఈలో ముందుకు వెళ్తాయి. సరే, ఓ చిన్న లెక్క వేద్దామా? 50 బీసీఈ నుంచి 50 సిఈ మధ్యలో మొత్తం ఎన్ని సంవత్సరాలు గడిచాయి? 50 + 50 100 అనుకుంటున్నారా? కాని ఆ సమాధానం కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ 99. ఆశ్చర్యంగా ఉంది గదూ? మన క్యాలెండర్లో ఉన్న ఓ చిన్న ట్రిక్ వల్లే ఈ తేడా వస్తుంది. దాని కారణమేంటంటే, మన క్యాలెండర్లో 0 అనే సంవత్సరం అస్సలే లేదు. 1 బీసీ తర్వాత వెంటనే 1 సిఈ వచ్చేస్తోంది. మధ్యలో ఆ ఒక్క సంవత్సరం మిస్ అవడం వల్లే మన లెక్క మారుతోంది. సో బీసీఈ, సిఈ మధ్య కాలాన్ని లెక్కించాలంటే సింపుల్ ఫార్ములా ఇదే. 2 సంవత్సరాల నంబర్లని కలపాలి, వచ్చిందాల్లోంచి 1 తీసేయాలి, అంతే. చూశారు కదా, గతాన్ని అర్థం చేసుకోవడమంటే కేవలం తేదీలు గుర్తుపెట్టుకోవడం కాదు. మన మొదటి జ్ఞాపకం దగ్గరనుంచి భూమి పుట్టుక వరకు ఇదొక పెద్ద పరిశోధన. దీనికి ఒక విశాలమైన దృక్పథం కావాలి. ఇందాక అనుకున్నట్టు చరిత్ర గడిచిపోయిన కాలానికి, ఇప్పటి కాలానికి మధ్య ఒక సంభాషణైతే, మన కాలం గురించి భవిష్యత్తులో వచ్చే చరిత్రకారులు ఏం చెప్పుకుంటారు?
ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.